బాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నామంటే ఎంతో సంతోషించదగిన విషయం. ఇది వరకు ఏ విధంగా మన రోడ్లు ఉండేయో మనం అంత అనుభవించాం చూసాం. కానీ మంచి కాలం మనకు వచ్చిందని మనం అనుకోక తప్పదు. అవును, నేను జీవించి ఉండగా ఇటువంటి మంచి రోడ్లు పడతాయని నేను ఊహించనే లేదు. మన కూటమి ప్రభుత్వం పుణ్యమా అని చెప్పి మేము చక్కగా కళ్ళు మూసుకుని నడుస్తున్నాము. చక్కగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు అయింది, ₹1 కోటి దాకా సాంక్షన్ అయిందని చెప్తున్నారు. జలజీవన్ కింద ₹1 కోటి దాకా సాంక్షన్ అయిందని చెప్తున్నారు. మనకి పాంచాలవరం గోవాడ ఎలవర్రు ₹4 కోట్లతో ఇటువంటి పరిస్థితులు ఆ రోడ్లు బాగుపడతాయి, ఈ బురదలో మనం నడవకుండా ఇట్లా ఉంటామనేది ఊహించనే లేదు. అది పగటి కళలాగా ఇది సాకారం అయింది. చక్కగా గోడవాడ డంక వచ్చిందన్నారు. గోడవాడ డంక కూడా ₹80 లక్షల సాంక్షన్ అయిందన్నారు. ఇవన్నీ పని అయిపోయింది. ఇటువంటి మంచి రోజులు వస్తాయని మేము ఏనాడు కూడా ఊహించలేదు. శివరాత్రి రోడ్డు, ఆ రోడ్డు కూడా పొన్నూరు చెరుకుపల్లి మధ్య రోడ్ల నుంచి 1 కిలోమీటర్ల దగ్గర రోడ్డు ఏర్పడింది. చక్కని వాతావరణం. ఇటువంటి పరిస్థితులు అతను ఊహించలేదు. నక్కానంద బాబు గారిని మనం వెళ్ళి అడిగి మనం ఆయన అడగానే ఆయన మనం ఇది నుంచి మనకి ఇవన్నీ చేసి మనకి ఇంత సహకరించి మన ఊరు బాగు కోసం ఉపయోగం చేసినందుకు ఆయనకి మనం ఒక అభినందనలు కూడా తెలుస్తున్నాము. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో మనం జీవించున్నాం, కానీ ఇటువంటి ఉపయోగ కార్యక్రమాలు చేసిన వాళ్ళు మనం ఎరగం. అట్లాగనే శివరాత్రి గుడి దగ్గర వచ్చిన పిల్గ్రిమ్స్ అంటే శివరాత్రి వచ్చిన భక్తులకి అవసరం వద్దని చెప్పి ఒక 5 లక్షలతో టాయిలెట్లు నిర్మిస్తున్నారు. 6 టాయిలెట్లు, లేడీస్ కి 3, జెంట్స్ కి 3. అట్లాగే మన పంచాయతీ ఆఫీస్ దగ్గర 3 లక్షలతో ఇదొకటి. అంగన్వాడీ దగ్గర ఒక 30 వేలతో ఒక అలా జరిగింది. అట్లాగే ఈ రోడ్లు అన్ని జాగ్రత్త చేసుకోవాలి. అట్లాగే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే లేవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మన గ్రామంకి హాస్పిటల్ ఖర్చుల కోసం సుమారుగా 3 లక్షల పైన సహాయం అందించిన వాళ్ళు. కానీ మన పుట్టినాక ఇటువంటి సహాయక కార్యక్రమాలు మనం అసలు ఎరగనే లేదు. అది మనకు మంచి రోజులు వచ్చినాయి, మంచి కాలం వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది. ఆ కూటమి ఏర్పడటం మన యొక్క కాలానికి సూచికని నేను అనుకుంటున్నాను. అది ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి రోడ్లు ఏర్పడితే నేను ఊహించనే లేదు. అటువంటి మంచి కాలం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. మనం ఉన్నంత కాలం ఉంటే మనం బాగా బతుకుతామని నా ఒక ఆశ. అది